ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం
అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము, మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే, మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిర
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే మురిసే ప్రియమైన హృదయమే. ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను. పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో మొదలాయెను జీవిత పయనం మొదలాయెను జీవిత పయనం మరువరాగిల చేసిన ప్రమాణం పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే ప్రేమను కలిగి ఉండాలి నిత్యం ప్రేమను కలిగి ఉండాలి నిత్యం ప్రభు నీ తోడై నిలవాలి నిరంతరం పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా
అలుగు చేశారో వారికి వింటా ఉన్నాం. కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల పాత్రలు అనేది ఎవరికి కూడా తెలియదు. దైవుడు పౌలయ్య గారి ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ అందమైన కుటుంబంలో భర్త యొక్క పాత్ర ఏంటంటే భర్త భార్యని ఏళ్తాడు, భార్య భర్తని ఏలదు. బైబిల్ అలా చోట్ల భర్త భార్యని ఏళ్తాడు, అన్ని విషయాలు ఏళ్తాడు కుటుంబ వ్యవస్థలో. భార్య భర్త ఎలా ఉంటుందంటే వాంఛ కలిగి ఉంటుంది, అంటే ప్రేమ కలిగి ఉంటుందని బైబిల్ వాక్యం చెప్తా ఉంది దేవుడిగా. అందుకే అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్తా అంటాడు, భర్తలారా మీ భార్యను మీరు ఏం చేయాలంటే ప్రేమించాలి. చాలా మంది జీవితాల్లో భార్య ఏదో ఒక కషాయ వ్యక్తిలాగా, ఒక దెయ్యంలాగా, లేకపోతే కాళ్ళ కింద పెట్టి తొక్కేస్తారని చాలా మంది జీవితాల్లో భార్యని చాలా హీనంగా చూస్తారు బిడ్డగా. బైబిల్లో ఎప్పుడు కూడా యేసు ప్రభువులో చెప్పలేదు భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకి అన్ని విషయాల్లో పడాలి. చాలా మంది స్త్రీలు ఈ రోజుల్లో భర్త మాటకి విలువ లేకపోతే ఇంట్లో చాలా గొడవలు తలెత్తుతాయి. కానీ బైబిల్ చెప్తుంది భార్య భర్తకి అన్ని విషయాల్లో పడాలి. భర్త భార్యని ప్రేమిస్తే, భార్య భర్తకు లోపడితే కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుందని ఒక దైవజనుడిగా నేను ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే జరుగుతుందా కుటుంబ వ్యవస్థ ఈ భూ సంబంధమైనది కాదు. కుటుంబ వ్యవస్థ అనేది సంఘానికి ఒక శ్రేష్టమైనటువంటి గొడవ లాంటిది. చక్కగా దేవుని యొక్క అత్యున్నతమైన ప్రేమ వారి మీద ఉండాలని, దేవుని యొక్క ఉన్నతమైన కృప వీరి జీవితంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. బైబిల్ గ్రంథములో వివాహ వ్యవస్థను ప్రారంభించిన దేవుడు వివాహముతో ముగించబడుతూ ఉన్నాడు. వివాహముతో వ్యవస్థ స్టార్ట్ అయింది, వివాహముతో ఈ వ్యవస్థ ముగించబడుతుంది. ఏదైనాలో వివాహముతో ప్రారంభమయ్యి మధ్యాకాశములో వరుడైనటువంటి యేసుక్రీస్తు వధువు సంఘము వివాహం ఆడబోతుంది. అప్పుడు సంఘము ఎత్తబడబోతూ ఉన్నది. కనుక ఈ సమయంలో నూతన వధువులు మన మధ్య ఉన్నారు. నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 24వ అధ్యాయం 67వ వచనం ఎవరైనా చదవగలిగినటువంటి వారు మైకులో చదవాలి ఒక మాట. ఆదికాండం 24వ అధ్యాయం. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకునకు అబ్రహాము వివాహం చేశాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు రిబ్కాను వివాహం చేశాడు. రిబ్కాను వివాహం చేసుకున్న తర్వాత ఇస్సాకట తన భార్యను తన యొక్క తల్లి ఏ స్థలములో నివాసము చేసిందో ఆ స్థలములోనికి, ఆ గుడారములోనికి ఆమెను తీసుకుని వెళ్ళాడు. బాగా వినండి. ఎప్పుడైతే ఆమెను ఆ గుడారములోనికి తీసుకుని వెళ్ళాడో ఆ భార్యట తన తల్లి యొక్క తనకున్నటువంటి విచారాన్ని దూరపరిచిందంట. ఆ దేవుని నుండి తన ముఖంలో ఆ భార్య ద్వారా సంతోషాన్ని పొంది ఉన్నాడు ఇస్సాకు. దేవుడు బిడ్డలారా, ఈ దినమున దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి ఈ యొక్క పెళ్లి కుమారు యొక్క జీవితంలో కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శకరమైనటువంటి ఆనందం తన జీవితంలో కలిగి వారు ఫలించి అభివృద్ధి చెందాలని ఒక సేవకుడిగా ఈ దినమున వారిని దీవిస్తూ ఉన్నాను. ఎందుకంటే కొన్ని దినాల నుండి ఈ వివాహం వరకు ప్రార్థన చేస్తూ వచ్చాం. నిన్నటి దినాలు కూడా వర్షం చాలా ఆటంకకరంగా కలిగి ఉన్నది. అయితే సంఘములో ప్రకటన తిరువూరు మండలం చెరువులోపాలెం గ్రామ వాస్తవ్యులు శ్రీ పల్లె నాగేశ్వరరావు గారు, మాంతమ్మ గారు లేటు వారి యొక్క కుమారుడు చిరంజీవి దినేష్ నకును, గుంటూరు జిల్లా ఇస్రాయిల్పేట వాస్తవ్యులు పలుచూరి శ్రీ పలుచూరి యాకోబు శ్రీమతి కొండమ్మ గారుల ఏకైక పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి దివ్యకు ఈ యొక్క సాయంకాల సమయంలో తెలుగు బ్యాప్టిస్ట్ దేవాలయం చెరువులోపాలెంలో పరిశుద్ధ వివాహము జరిగించబోతున్నాం. కనుక ఏదైనా
న్యాయబద్ధమైనటువంటి హేతువైన కారణాలు ఏమన్నా ఉంటే ఇప్పుడే లిఖిత పూర్వకంగా తెలియచేయండి. లేని ఎడల మీ జీవితాంతం మౌనముగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. రైట్. ఈ యొక్క వివాహం మీకందరికీ ఇష్టమేనని నేను తలంచుతున్నాను. కనుక ఈ వివాహాన్ని జరిగించే ముందు మొదటిగా ఈ నూతన వధువులను లేచి నిలబడవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. పరిశుద్ధ వివాహం చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి గనపరిచి సుఖదుఖములందు కష్ట నష్టములందు ఈమెను ప్రేమించి నమ్మకముగా ఈమెకు భర్తగా ఉండటానికి ఇష్టపడుతున్నాము. మంచి రైట్. అమ్మ చిరంజీవి సౌభాగ్యవతి దివ్య నీ ఎదుట ఉన్నట్టు దినేష్ గారిని పరిశుద్ధ వివాహం చేసుకొని మేలుకైనను కీడుకైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును కలిగి ఎందును లేని ఎందును ఈయనను ప్రేమించి ఈయనకు లోబడి నీ జీవితాంతము ఈయనకు భార్యవై ఉంటానికి ఇష్టపడుతున్నావు. దైవ సేవకులు, రెండు పక్షముల బంధువులు అందరూ సమక్షంలో మేము చేసుకోవడానికి సమ్మతమేనని వారిద్దరూ వారి నోటి ద్వారా తెలియపరిచారు. కనుక ఇప్పుడు అమ్మాయిని చేసుకునేటువంటి ఆ పెళ్లి కుమారుడు తండ్రి లేక మేనమామ, చిన్నాయనులు, పెదనాయనులు ఎవరైనా వచ్చి మీ సమ్మతిని తెలియపరిచి వారి యొక్క గుడి చేతిని పట్టించాలని ప్రేమతో మనసుకుంటున్నాను. అలాగే పెళ్లి కుమారుడు యొక్క తండ్రి గౌరవనీయులు వచ్చి వాళ్ళిద్దరికీ చేతులనిచ్చి మీ సమ్మతాన్ని తెలియపరచవలసింది. జీవితాంతం వరకు నేను నా పెళ్లి భార్యగా చేసుకొని నిన్ను ప్రేమించి ఆదరించి సుఖదుఖంలో కష్టనష్టంలో నిన్ను ప్రేమించి నా జీవితాంతం నీకే నమ్మకమైన భర్తనై ఉండునని ప్రమాణం చేస్తున్నాను. జీవితాంతం నేను చెప్తున్నాను. నా భార్య దినేష్ గారు వినపడలేదు మాస్టర్ గారు. ఏంటి అసలు ఎలా మాట్లాడట? ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు నీకు నమ్మకమైన భార్యగా ఉండునని నీ చొప్పున జరుగుతుందని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఈ ప్రమాణం చేయుచున్నాను. జీవితాంతం అందరూ వెళ్ళారా? మంగళసూత్రం
దినేష్ ఈ అమ్మాయిని ఈ అమ్మాయా కాదా ఒకసారి ఆ వేడిని శంకించు. పట్టుకో ఒకసారి. కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యం దేవత్వములోనా ఇది గొప్ప మర్మం. క్రీస్తుకు సంఘానికి ఈ వివాహం సాదృశ్యం. క్రీస్తుకు సంఘానికి ఈ వివాహం సాదృశ్యం. కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యం దేవత్వములోనా ఇది గొప్ప మర్మం. వరుడా వినుమా నీవి సందేశం. వరుడా వినుమా నీవే సందేశం. క్రీస్తుకు మాదిరి నీ జీవితం సంగమనే శరీరానికి క్రీస్తే శిరసై ఉన్నట్లుగా నీ భార్యకు నీవే శిరసువై ఈమెను ప్రేమించి పోషించి సంరక్షించడమే నీ ధర్మం. సంరక్షించడమే నీ ధర్మం. కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యం దేవత్వములోనా ఇది గొప్ప మర్మం. వధువా వినుమా నీవి ఉపదేశం. మాదిరి నీవు సంఘానికి సంఘము క్రీస్తుకు విధేయత చూపుచున్నట్లుగా నీ భర్తకు విధేయురాలవై ఇతనికి భయపడి గౌరవించు. కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యం దేవత్వములోనా ఇది గొప్ప మర్మం. క్రీస్తుకు సంఘానికి ఈ వివాహం సాదృశ్యం.
చేసిన కార్యం దేవత్వములోనా ఇది గొప్ప మర్మం. దేవరని దీవెనలో ధారాళముగను వీరలపై బాగుగా వేగమిదిగనిమ్ము పావన యేసుని ద్వారగను. దేవరని దీవెనలో ధారాళముగను వీరలపై బాగుగా వేగమిదిగనిమ్ము పావన యేసుని ద్వారగను. దంపతులు దండిగని ధాత్రిలు విలయుచు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై ఈ కవను నీ కరుణన్ ఆఖరు వరకును లోకములో శోకము లేకయ ఏకముగా రాకటముగను జీకునుము. పాపములు పాపములు మోపుగా వీరిపై రాకుండగా గాపుగా బ్రాపుగా దాపు నుండి ఆపదలన్నీయు బాపుచును. వెండుగా భూమండలపు గండములలో వీరుండగను తండ్రిగా దండిగా అండ నుండి వెండియు వానిని ఖండించవే. ఇద్దరు వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగా సిద్ధపడన్ దిద్దుము నీ ప్రియ బిడ్డలుగా. వాసిగని దాసులము చేసిన ఈ మొర తీసుకొని పాసకలేశ్వరని సుతుడవు యేసుని పేరట బ్రోవుమమెన్. దేవరని దీవెనలో ధారాళముగను వీరలపై బాగుగా వేగమిదిగనిమ్ము పావన యేసుని ద్వారగను. మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం
ఈ పరిణయం యెహోవా నిర్ణయం. మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా, మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా. కట్టబడిన కాపురం అనురాగ గోపురం, కట్టబడిన కాపురం అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే. వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే. అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహము ఓలే, అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహము ఓలే భార్యను ప్రేమించవలెనని యేసయ్య ఏర్పరచినది. భార్యను ప్రేమించవలెనని యేసయ్య ఏర్పరచినది. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా, మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా. కట్టబడిన కాపురం అనురాగ గోపురం, కట్టబడిన కాపురం అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. కుమారుడు క్రీస్తు శిరసైన తండ్రికి అన్ని వేళలందు విధేయత చూపే. కుమారుడు క్రీస్తు శిరసైన తండ్రికి అన్ని వేళలందు విధేయత చూపే. అటువలనే స్త్రీ కూడా శిరసైన పురుషునికి, అటువలనే స్త్రీ కూడా శిరసైన పురుషునికి అన్నిటిలో విధేయురాలిగా ఉండునట్లు ఏర్పరచినది. అన్నిటిలో విధేయురాలిగా ఉండునట్లు ఏర్పరచినది. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా, మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా. కట్టబడిన కాపురం అనురాగ గోపురం, కట్టబడిన కాపురం అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా, మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా. కట్టబడిన కాపురం అనురాగ గోపురం, కట్టబడిన కాపురం అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. కురిసెను ఆనందాలు జత కలిసి
కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం యేసుని గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా యేసుని గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి ఒకరికి